ఎందుకు కప్ప పిల్లలా పడుకున్నారు? కప్ప కప్పక చూడండి ఎంత కళ్ళు చేసి చూస్తుందండి ఇలాగా మిరి ఓయ్ కన్నయ్య కన్నయ్య, ఓ బుడ్డి 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 ఎంత మంచి బుడ్డండి. బుడ్డాడా బుడ్డాడా చిన్ని బుడ్డాడండి మా బుడ్డాడు మమ్మల్ని కరవడానికి వచ్చేస్తున్నాడండి. భయపడి వచ్చేస్తున్నామండి. అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందుకుని కళ్ళు చేస్తాడు కళ్ళు తొడవలేదు. ఉప్పురే కదండి మరి చల్లారింది. ఉప్పురే తెల్లారింది. ఎమ్మిడయింది అంతే. ఎమ్మిది ఎందుకరా బయటకు వస్తలే ఎలా వస్తానంటున్నాడండి. కట్ అయినట్లేదండి. బయటకు వచ్చంటే షికారు చేసి చక్కగా పారిపోయి నేను పారిపోయాడండి. ఇంట్లో నుంచి పారిపోయాడండి. బయటకు పారిపోయి మళ్ళీ తీసుకొద్దామంటే కర్రమని మమ్మల్ని కరుస్తున్నాడండి. నిద్రపండిలే బొజ్జండి చక్కగా బొజ్జండి. చూడండి ఎలా చూస్తాడు. బొజ్జవే పడుక అమ్మా, నేను ఊరెళ్ళొస్తానే ఊరు వెళ్తున్నాను కన్నయ్య అడిగి తెలుసండి. ఏ బత్తలు వేసుకుంటే ఊరు వెళ్తారో తెలిసి అడిగి. చాలా బాగుంటారు మా వస్తుంది తండ్రి. పూలు చూస్తారు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా తయారవ్వలేదన్నమాట. మన లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. విషయం ఏంటంటే పువ్వు పేరు మర్చిపోయి నన్ను క్షమించగలరు. ఇంటికి గుర్తొస్తుందండి. మళ్ళీ తయారైనాక తీస్తాగా అప్పుడు చెప్తా అనమాట. జయ శ్రీరామ్ అండి. ఇవాళ తొలి ఏకాదశి పండగ కాబట్టి నేను ఆవు పాలతో పాయసం వండుతున్నానండి. ఈరోజు కొంచెం ఎండెక్కిపోయింది. ఎందుకంటే పొద్దుటే 6:30 7ంటికి శివాలయానికి వెళ్ళామన్నమాట. అక్కడ అభిషేకాలు ఉంటాయని నాకు ఈరోజు తెలియదండి. అభిషేకాలు కొండమన్నారు, ఉండిపోయామన్నమాట. చాలా ఎండెక్కిపోయింది. నేను ఈ వీడియో రేపే పెడతానండి. ఎందుకంటే ఇవాళ శివాలయం వీడియో ఒక ఉంది, పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఆవు పాలతో మనం ఎక్కువ వండుకోం కదండి. ఆవు పాలు ఇప్పుడు మనకి కేంద్రం దగ్గర ఉండడం వల్ల పాపం మంగరాజు గారిని అడగగానే ఇస్తున్నారనమాట. బెల్లం అవన్నీ దించకేస్తానండి. జీడిపప్పు కిస్మిస్ అవి వేయించి పక్కన పెట్టేసుకుని ఇంకా అంచలేదు. ఇన్ను తల్లి వాళ్ళకి గొడవ చేసేస్తుందండి. బాగా పేచీలు పెట్టేస్తుందండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అసలు విషయం చెప్తా మర్చిపోతున్నా. రేపు పెట్టినా ఏమీ అనుకోకండి. అంటే ఈరోజే రేపు పెడతా కదా, అందుకు. గ్యాస్ పొయ్యి గట్ట పాలు పొంగిపోయి ఎలాగోలా ఉన్నాయండి. తిట్టకండి అండి ప్లీజ్ అండి. అన్నారు మీరు మా చిత్తాలే కదా, అందుకే తిట్టకండి మరి. హలో అండి, అందరికీ నమస్కారం. ఆవు పాలతో పాయసం ఉన్నా కదా, ఇదిగోండి బెల్లం పొడి వేసేస్తాను అనమాట. ఇదిగోండి నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ కూడా నేను కొంచెం ఎక్కువే వేస్తున్నానులేండి. ఆవు పాలతో అంటే అసలే తొలి ఏకాదశి కదండి. లక్ష్మీనారాయణులకి అలానే కదలే అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెట్టి తర్వాత ఏదో అంటాం కానీ మనమే కదండి తింటాం. కానీ దేవుళ్ళు అదే దేవుడికి నైవేద్యం అని చెప్తే కానీ మనం బద్దకీకోకుండా చేయలేమన్నమాట. అదనమాట అండి. ఇది ఈ వీడియో నేను రేపే పెడతానండి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ వీడియోలు పెట్టేస్తున్నానండి. అందుకని రేపే పెడదాం అనుకుంటున్నాను. రేపంటే సోమవారం పెడతానన్నమాట. అందరూ ఏం చేస్తున్నారండి? ఇవాళ అయితే నిజంగా చెప్తున్నానండి, పూజకి బాగా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే నేను శివాలయానికి వెళ్ళానండి, మన నర్సాపురం. అక్కడ నేను ఏమనుకున్నానంటే దర్శనం చేసుకుని మళ్ళీ వస్తా దుర్గమ్మ తల్లి గుడి ఇంకా ఉంటాయి గుళ్ళన్నీ, ఆ గుళ్ళన్నీ చూసుకుని వచ్చేద్దాం అన్నట్టు వెళ్ళామండి. తీరా చూస్తే అక్కడే టైము అభిషేకాలు ఉన్నాయండి, ఉండండి అన్నారు వాళ్ళు. సరే అని ఉండిపోయాం అనమాట. అభిషేకాలు అయితే బాగా జరిగినాయండి. చాలా బాగా వీడియో పెట్టేస్తాను ఇప్పుడే. బాగా జరిగినాయండి. మరి అమ్మవారి వాళ్ళకి కొంచెం నెయ్యి ఎక్కువ ఉండాలి కదండి, మరి అందుకే ఇలా పెట్టేసుకుని అదనమాట అండి. అదనమాట అండి. ఇప్పుడు
మన అమ్మవార్లకి మన దేవుళ్ళన్నిటికీ నైవేద్యం పెట్టేస్తానంట. మీరు కూడా వచ్చేయండి, ప్రసాదం తింటాక మీరు కూడా వచ్చేయండి. కానీ తల్లి నన్ను బాగా భయపెట్టేస్తుందండి. రాత్రి నిజంగా అవుట్లో పడిపోయింది, మా పని అయిపోయింది అనుకున్న అంత కరవడానికి వచ్చేస్తుందండి. బాగా భయం వేస్తుందండి. జై శ్రీరామ్ అండి, ఉంటానండి. కట్టే నీకొండు చూడు పిల్లప్ల. అయ్యో గారండి, అయ్యో గారండి, ఎంత అందమండి, ఎంత అందమండి. నల్ల నేరేడు పండుగడు ఎంత అందంగా ఉంటాడండి. ఓయ్ చూడు కొంచెం. పెళ్ళి చేయలేదు నలిగారండి పిల్లలు. మా అమ్మో నేను షేనే పెళ్లి కూతురు దొరకకుండా ఏం చేయనమ్మా నేను అసలా. అమ్మా ఇన్ను తల్లి ఇవాళ పావుదకు 8ంటికి కానీ ఇంటి బయట నుంచి అదే లోపల నుంచి బయటికి రాలేదండి. 7:30 ఏంటో నల్లతగా ఉంటున్నాడు అనుకోలే, ఏమనుకోలో తెలియట్లేదు. బుజ్జి పండుగడు అండి, బుజ్జి పండుగడు. మామో బుజ్జి పండుగడు. మాతలారమ్మా, కొంచెము మాతలారే. అందరూ బాగున్నారండి. నేను అనవా మమ్మీ ఎందుకే అంత కోపాలు ఎందుకొచ్చి నేను నా మీదమ్మో చింతలే. నిన్ను చిలకమ్మ వచ్చిందమ్మా, చిలకమ్మ. అది కోతమ్మ చిలకమ్మ, చిలకమ్మ కోతమ్మ వచ్చారా? వాళ్ళతో అయితే మాట్లాడతావా, నాతో మాట్లాడవు. ఏమైంది అమ్మా, నేను ఏం చేశాను నిన్ను తల్లి బంగారం? నిన్న మొన్న ఊరెళ్ళి వచ్చాకండి. ఏంటో నా ఇంకా మీరు చూస్తున్నాడు. అదొకటి కాలుకు ముందు రాద్దామని ట్రై చేస్తున్నా కానీ రాయనివ్వట్లేదండి. కొంచెం తగ్గిందిలే. ఇక అందుకు కోపాలు వచ్చేసినాయండి. గేడేసరా పావురాలు మాత్రం భలే బాగున్నాయండి. నాకు బాగా నచ్చేస్తున్నాయి, భలే ఉన్నాయి. బుజ్జి తల్లి.